హాయ్ గైస్, ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసరికి మినిమం జంప్స్. ఇది మీడియం లెవెల్ ప్రాబ్లం, మీడియం లెవెల్. ఇది మనం గ్రీడీ అప్రోచ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. You are given an array of non-negative numbers. Each number tell you the maximum number of steps you can jump forward from that position. మనకు ఒక అరే ఇచ్చారనమాట. ఇగోండి ఇది చూసుకోండి, 1 3 5. నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ అనేవి 0 నుంచి గ్రేటర్ దాన్ ఉంటాయి, లైక్ 0 నుంచి ఆర్ పాజిటివ్ నెంబర్స్ అనమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూ కెన్ జంప్ ఫార్వర్డ్ అంటే ఈచ్ ఎలిమెంట్ ఏం చెప్తుందంటే 1 ఉంది కదా, ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళగలుగుతావు. 1 అంటే ఓన్లీ 1 స్టెప్ వెళ్ళచ్చు, 3 అంటే 3 స్టెప్స్ ముందుకు వెళ్ళచ్చు, 5 అంటే 5 స్టెప్స్ ముందుకు వెళ్ళచ్చు. అలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇఫ్ array of I is equals to 3 యూ కెన్ జంప్ ఇండెక్స్ i+1 i+2 i+. నేను చెప్పా కదా, ఇప్పుడు ఒక పొజిషన్లో 3 ఉంటే ఏదో ఒక పొజిషన్లో 3 జంప్స్ 3 స్టెప్స్ ముందుకు వెళ్ళొచ్చు అని. array of I is equals to 0 యూ కెనాట్ జంప్ ఫ్రమ్ దట్ పొజిషన్. ఎప్పుడైతే మనకి ఏదైనా ఎలిమెంట్ పర్టికులర్ ఎలిమెంట్ 0 ఉందనుకోండి, మనకి స్టెప్స్ అనేది ముందుకు వెళ్ళలేం. 0 అంటే స్టెప్స్ వెళ్ళలేము. ఇప్పుడు 1 ఉంటే 1 స్టెప్ ముందుకు వెళ్తాం. అదే ఇప్పుడు టాస్క్ ఇస్ టు ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ జంప్స్ నీడెడ్ టు మూవ్ ఫ్రమ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద array టు ద లాస్ట్ పొజిషన్. ఏమంటున్నాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఎన్ని జంప్స్ పడతాయి అంటే ఎన్ని తక్కువ జంప్స్, మినిమం నెంబర్ ఆఫ్ జంప్స్ మనం ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ 1 9th ఇక్కడికి వెళ్ళాలి. తక్కువ జంప్స్ చూస్ చేసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే 1 నుంచి 3కి 3 నుంచి 5కి వెళ్ళచ్చు, కానీ ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జంప్స్ అవుతుంది. నేనేం చేయాలి, తక్కువ ఏదైతే తక్కువ ఉందో అన్నిట్లో మినిమం అది చూస్ చేసుకొని లాస్ట్కి ఎండ్కి రీచ్ అవ్వాలి. అది మన గోల్, అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సొల్యూషన్. ఇంకోటి ఏమి ఇచ్చారు ఇక్కడ నోట్, రిటర్న్ -1 ఇఫ్ యూ కాంట్ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద array. ఎప్పుడైతే కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు చూడండి ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ 0 ఉంది. ఏంటిది, ఇక్కడ స్టార్టింగ్లోనే 0 ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు 1 ఉంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి తర్వాతకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ 0 ఉంది, సో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఇలాంటి కండిషన్లో మనం సింపుల్గా -1 పెట్టచ్చు. ఇది ఓకే. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కంటిన్యూస్గా ఇక్కడ 5 8 9 ఉన్న బదులు 0 0 0 అని 3 ఎలిమెంట్స్ 0 ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. నేను బేస్ ఇంకా అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, లైక్ లాజిక్ చూద్దాం. తర్వాతకి నేను కోడ్లో చెప్తాను, ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మన ప్రాబ్లం చూడండి, 1 3 5. ఇవి ఇండెక్సెస్ నేను ముందే రాసి పెట్టుకున్నాం. 0 1 2 3 4 మొత్తం టోటల్ ఎలిమెంట్స్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. 1 3 5 8 9 ఇవి. సో స్టార్ట్ పొజిషన్ ఏంటిది, ఇనిషియల్గా 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఇనిషియల్గా స్టార్ట్ 1 అనుకున్నాం, ఇండెక్స్ వచ్చేసరికి 0 కదా. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి ఇండెక్స్ 1. ఓకే, మనకి స్టెప్స్ వచ్చేసరికి ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి, 1. 0th పొజిషన్లో 1 ఉంది. మ్యాక్సిమం రీచ్ వచ్చేసరికి 1 ఉంది. సో మనకి ఎక్కువ లేవు కాబట్టి 1 ఉంది. సో 1 అంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళగలుగుతాం. అంటే మనం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ కదా, ఇక్కడ నుంచి థర్డ్ పొజిషన్కి వెళ్ళగలుగుతాం కదా. సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది థర్డ్. తర్వాతకి థర్డ్ దగ్గరికి వెళ్ళాక చూడండి, సో మన మ్యాక్సిమం వచ్చేసరికి 3 అయింది. 3 + 1 4 అయింది అనుకున్నాం. మన స్టెప్స్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి, 3 ఉన్నాయి కదా, అంతే కదా. స్టెప్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నేను కంపేర్ చేయాలంటే 5 8 9 3 ఇక్కడికైనా వెళ్ళచ్చు, ఇక్కడికైనా వెళ్ళచ్చు, ఇక్కడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఏమనుకుందామంటే, ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడికి వెళ్ళిపోదాం, లాస్ట్కి వెళ్ళిపోదాం, 5 8 9 లాస్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది మినిమం ఎలిమెంట్ అవ్వచ్చు, తక్కువ ఎలిమెంట్. ఇక్కడ 5 8 ఉంది కదా, ఇక్కడ 1 ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉండొచ్చు. అంటే ఇక్కడ జంప్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, తక్కువ అంటే నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళే వాటివి తక్కువ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది గ్రీడీ అప్రోచ్ అంటారు. ఏంటంటే గ్రీడీ అప్రోచ్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలీదు. అందుట్లో 5 8 9లో ఏదైతే మ్యాక్సిమం ఉందో, లైక్ ఏదైతే బెస్ట్, 5 8 9లో 9 ఈజ్ బెస్ట్. సో నేను ఇది చూస్ చేసుకుంటాను, ఫ్యూచర్ గురించి ఆలోచించను. ఏంటంటే ఇప్పుడు 9 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళొచ్చు కదా అన్నట్టు. 5 8 9 అది అందుట్లో మన దగ్గర ఉన్న అవి చూస్ చేసుకొని అందులో ఏది మ్యాక్సిమం ఉందో అది తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మన మ్యాక్స్ రీచ్ వచ్చేసరికి 4 అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెక్స్ట్ మన మ్యాక్స్ రీచ్ కొనుక్కోవాలి కాబట్టి 5 కదా, 5కి ఇండెక్స్ array of I + I. మన ఫార్ములా ఏంటి, అక్కడ ముందే చెప్పాడు మనకి, array of I + I. ఇది మన ఫార్ములా. ఓకే, 5 + 0 7, 5 + 2 వచ్చేసరికి 7 వస్తుంది.
ఇది కొంచెం ఓకే 4 కంటే ఇది మ్యాక్సిమం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 8 + 3 వచ్చేసరికి 11 ఉంది. ఇది కూడా మ్యాక్సిమమే ఉంది. 9 + 4 వచ్చేసరికి 13 ఉంది. ఇది ఇంకా హై మ్యాక్సిమం. సో నేను ఏది చూస్ చేసుకుంటా, ఎవరైనా సరే ఏదైతే మ్యాక్సిమం డిస్టెన్స్ పోతుందో అదే చూస్ చేసుకుంటారు కాబట్టి 13 చూస్ చేసుకుంటా. సో 7, 11, 13 తీసేసి నేనేం చేస్తాను, 13 చూస్ చేసుకుంటా. 7, 11 తీసేసి 13 చూస్ చేసుకుంటా. సో నేను నెక్స్ట్ ఎక్కడికి జంప్ అవుతున్నా అనమాట. నెక్స్ట్ జంప్ అయ్యేది 9th పొజిషన్కి. ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి జంప్ అయ్యి ఇక్కడ నుంచి ఫర్దర్ చూసుకుంటా. ఇప్పుడు ఈ పొజిషన్కి వెళ్ళాక మన స్టెప్స్ ఎన్ని ఉండాలి, 9 కదా. సో మళ్ళీ మనం ఎన్ని స్టెప్స్ వెళ్ళగలుగుతాం, 9 ఉంటాయి మనకు ఆప్షన్స్. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి మనం 9 స్టెప్స్ వెళ్ళగలుగుతాం ఎండ్కి. ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఇండెక్స్ మనం ఉన్న ఇండెక్స్ వచ్చేసరికి 4 కదా. ప్రజెంట్ ఇండెక్స్ వచ్చేసరికి 4 ఉంది. అండ్ లాస్ట్ పొజిషన్ మన లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి 10 ఉంది. అంటే 10 - 4 అంటే ఇంకా 6 స్టెప్స్ కావాలి నాకు. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 9 అంటే 9 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఈ 6 స్టెప్స్ మనం అవుతే చాలు కదా. ఇది 9 ఉంది కదా. సో ఈజీగా మనం ఎండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట కదా. సో నేను నెక్స్ట్ ఏంటి 9 స్టెప్స్ నుంచి ఇక్కడ మొత్తం కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి ఎండ్కి రీచ్ అవుతాం. ఎండ్కి రీచ్ అయినప్పుడు మనకు వచ్చేసినట్టు. ఇది మన ఎండ్. ఓకే, మనం రీచ్ అయిపోయాం. లాస్ట్కి మనం ఎండ్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనం టోటల్ ఎన్ని జంప్స్ చేసాం, ఫస్ట్ 1 పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి ఒక జంప్ చేసి, 3rd నుంచి 5th సెకండ్ జంప్ చేసి, లాస్ట్కి 9th నుంచి ఈ ఎండ్కి వచ్చేసరికి 3 జంప్ చేసాం. టోటల్ జంప్స్ వచ్చేసరికి 3 వచ్చాయి. ఇది మన ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ 3 వచ్చింది. కరెక్ట్. అయితే ఇక్కడ కూడా ఇదే ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా వాడు ఇచ్చాడు ఇందాక ప్రాబ్లమ్. ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ సెకండ్ ఎలిమెంట్ విత్ వాల్యూ 3. ఫర్ హియర్ వీ జంప్ టు 5th ఎలిమెంట్ విత్ వాల్యూ 9 అండ్ ఫ్రమ్ హియర్ టు వీ జంప్ టు లాస్ట్ ఎలిమెంట్. సో ఇలా ఇది నేను అనుకుంటున్నా మీకు ఇది లాజిక్ అర్థమైంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ ఏది అర్థం కాలేదు ఏంటి అని. నేను కావాలంటే ఫర్దర్గా దీని మీద ఇంకా డీటెయిల్ వీడియో చేస్తే విత్ ఎగ్జాంపుల్తో కూడా. నేను హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఇక కోడ్లోకి వెళ్ళిపోదాం. ఇది కోడ్. ఇది కొంచెం అర్థమవుతుంది, నేను సింపుల్గా చెప్తా. సో నేను ఇందాక చెప్పినట్టు ఒక పని చేద్దాం. క్లిక్ చేస్తా. ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు నేను ఇంకా డీటెయిల్గా అవుతుంది. ఇది చూసుకుంటా. ఇప్పుడు మనం ఇనిషియల్గా ఇక్కడ ఉన్నాం. స్టార్టింగ్ పొజిషన్. సో అరే ఆఫ్ 0 1 పొజిషన్ కాబట్టి మ్యాక్స్ రీచ్ వచ్చేసి అరే ఆఫ్ 0. సో మన ఇనిషియల్గా ఏముండదు కాబట్టి మ్యాక్స్ రీచ్ కూడా 1 వస్తుంది. అంటే అరే డాట్ లెంత్ అనుకుంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అది. ఇవన్నీ వేరియబుల్స్. ఇంటర్ జంప్స్ 1 అంటే ఇనిషియల్గా 1 తీసుకుందాం. ఎందుకు 1 తీసుకున్నా కూడా నేను చెప్తా. ఇప్పుడు కొన్ని కండిషన్స్ అని చెప్పాలి, లాస్ట్ చెప్తాను. అనేది ఇవే కండిషన్. ఇఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రిటర్న్ 0. ఏంటి, n అనేది ఒకవేళ లెంత్ ఆఫ్ ద అరే 1 అయినా 0 అయినా ఉందనుకోండి, మనం జంప్స్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అదే ఎండ్ కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, రిటర్న్ 0 అంటే 0 జంప్స్ అనేవి 0 అయిపోతాయి. సో ఆన్సర్ సింపుల్గా రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నో స్టెప్స్. ఏంటంటే ఇఫ్ అరే ఆఫ్ 0, ఇందాక నేను 3rd ఎగ్జాంపుల్ చూపించినప్పుడు ఇక్కడ చూడండి, మన స్టార్టింగ్ పొజిషన్ 0 ఉంది కాబట్టి మనం ఫర్దర్ మూవ్ అవ్వలేం. సో అందుకని -1 చేసేసా. ఇలాంటి కండిషన్ కూడా ఒకటి వస్తుంది కాబట్టి. సో అలా ఇఫ్ అరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 రిటర్న్ -1. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ ఎండ్ వరకు ట్రావెల్స్ చేయాలి. అంటే మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం ఈ పొజిషన్ నుంచి ఇప్పుడు మనకు ఒకవేళ ఇక్కడ చెప్తున్నా 3 అంటే 5 8 9 కంపేర్ చేసాం కదా, అది కూడా నేను చెప్తా ఎలా. ఇది ఏంటంటే ఇఫ్ i ఈక్వల్స్ టు 9 - 1 రిటర్న్ జంప్స్. సపోజ్ ఒకవేళ స్టార్టింగ్లోనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం, మనం ఒక పొజిషన్కి వచ్చేసాం. చెప్తాం. ఇప్పుడు 1, 2 ఉంది. ఇది నేను ఇందాక జంప్స్ అనేది స్టార్టింగ్లో ఎందుకు 1 తీసుకున్నానో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నా, నేను ఈ పొజిషన్లో ఉన్నా. ఇనిషియల్గా నా స్టార్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది కదా. జంప్ కూడా నేను 1 తీసుకున్నా. 1 అయినప్పుడు ఇక్కడ ఏంటిది, ఇఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇనిషియల్ పొజిషన్ 1 ఉంది అంటే ఇది 0 కాబట్టి ఇది 1. ఈ పొజిషన్ 2 పొజిషన్
ఇది నెక్స్ట్ మనకి 1 I = 1తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది array of 0 కాబట్టి ఇది 1 = 1 లెంత్ అంటే లెంత్ 1 ఉంది, ఇది 1 ఉంది, అంటే ఫైనల్ పొజిషన్కి వచ్చావు. సో మనం ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా జంప్ చేస్తాం. అదే ఇక్కడ 0 ఉంటే రిటర్న్ -1 అయ్యేది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తాం కాబట్టి ఒకటే జంప్. ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ పొజిషన్ 1 పొజిషన్ నుంచి 2 పొజిషన్కి వెళ్ళాం కాబట్టి సింపుల్గా జంప్ 1 అయింది. సో అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఇలా లైక్ నార్మల్గా మళ్ళీ రిపీటెడ్గా యాడ్ అవ్వకుండా జంప్స్. ఒకవేళ మీరు కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది, లైక్ ఆఫ్టర్ ద ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది, యూ కెన్ అండర్స్టాండ్ ద కోడ్. మ్యాక్సిమం రీచ్ math.max రీచ్ array of i + 1. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈ పొజిషన్ ఈ ఇండెక్స్ పొజిషన్ రెండింటిని యాడ్ చేసి మ్యాక్సిమం కంపేర్ చేశాను. ఓకే, ఇక్కడ స్టెప్స్ -1 ఎందుకు డిక్రిమెంట్ చేశానంటే చెప్తానండి. ఇప్పుడు సపోజ్ నాకు 3 ఆప్షన్స్ 3 ఉన్నాయి, 3 స్టెప్స్ ముందుకు వెళ్ళచ్చు. సరే, నేను ఇక్కడికి వెళ్ళి కంపేర్ చేస్తున్నా. 5 + 3 8 వచ్చింది కదా. సో దీన్ని కంపేర్ చేస్తున్నా. సో నాకు దీంతో పని అయిపోయింది, ఒక స్టెప్ తగ్గింది. లైక్ నాకు ఇక్కడ నుంచి కంపేర్ ఇంకా చూడాలంటే ఎన్ని స్టెప్స్ కంపేర్ చేయాలి, 8 9 ఈ రెండింటిని కంపేర్ చేయాలి. అంటే 2 ఉంటాయి కదా, 3 నుంచి ఒక 1 పోయింది కాబట్టి. సో ఈచ్ టైం మనం కంపేర్ చేసేటప్పుడు ఒక స్టెప్ డిక్రీజ్ చేయాలి, ఎందుకంటే మనకు ఒక కౌంట్ కావాలి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి, 3లో మనం 3 టైమ్స్ కంపేర్ చేయాలి. నెక్స్ట్ 3 తర్వాత ఉన్న 5 8 9. సో మనకు ఈచ్ టైం చూసుకోవాలి కాబట్టి 5 8 9 ఇలా కంపేర్ చేయాలి. ఎప్పుడైతే మనకి స్టెప్స్ అనేవి 0 అయినాయో, ఇప్పుడు స్టెప్ 1 2 3 అంటే లాస్ట్కి 0 అయింది కదా, అప్పుడు ఏం చేయాలి? స్టెప్స్ అనేది 0 అయినప్పుడు జంప్స్ ప్లస్ జస్ట్ మినిట్, అప్పుడు మనం ఏం చేయాలి? మ్యాక్స్ రీచ్ని కంపేర్ చేసి జంప్స్ని యాడ్ చేయాలి. అంటే మనకు ఆల్మోస్ట్ వచ్చినట్టే కదా. ఇప్పుడు నేను ఈ మూడిట్లో ఏది మ్యాక్సిమం రీచ్ ఉంటుంది, 9కి వచ్చేసినట్టు. సో 3 నుంచి 9కి జంప్ చేసినట్టు. సో జంప్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ చేసి ఒకటి కంపేర్ చేయాలి. ఏమైనా కంపేర్ చేయాలంటే ఇఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం రీచ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ 5 8 9 బదులు 0 0 0 ఉంటుంది. అంటే మనం ఫర్దర్ మూవ్ అవ్వలేం. i పొజిషన్ వచ్చేసరికి గ్రేటర్ ఉంటుంది. ఇప్పుడు i పొజిషన్ వచ్చేసరికి 3 4 5 ఉంది, 5 ఉంది అనుకుందాం. మ్యాక్స్ రీచ్ వచ్చేసరికి 5 ఉంది, లైక్ 0 ఉంది. అప్పుడు ఏమనుకుంటాం? రిటర్న్ -1. ఇలాంటి కండిషన్లో 0 0 0 ఉన్నప్పుడు, అలాంటి మిడిల్ ఎలిమెంట్స్లో 0 ఉంటుంది, అప్పుడు మనం ఫర్దర్ మూవ్ అవ్వాలి. అలాంటి టైంలో మనం వచ్చేసరికి రిటర్న్ -1. అందుకని ఈ కండిషన్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు స్టెప్స్ మళ్ళీ మనం ఇంక్రిమెంట్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ కావాలి. ఇక్కడ నుంచి మనకి ఎన్ని స్టెప్స్ మనం ఫర్దర్ మూవ్ అవ్వచ్చు? 9 ఉంది, 9 కావాలి. కానీ మనం ఏం చేసామంటే 9 + 4 13, ఇది మ్యాక్సిమం రీచ్ తీసుకుంది. సో నేనేం చేస్తున్నా అంటే మ్యాక్సిమం రీచ్ -i, అంటే i అంటే పర్టికులర్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏంటిది? 4. 13 - 4 వచ్చేసరికి మనకి స్టెప్స్ వచ్చేస్తాయి. సో స్టెప్స్ = 9. సో ఇక్కడ నుంచి మళ్ళీ లూప్ అనేది లైక్ ఫర్ లూప్ అనేది ట్రావెల్స్ అయ్యి ఇలా కంటిన్యూగా అవుతుంది. లాస్ట్కి ఈ కండిషన్ పాస్ అవుతుంది, ఇక్కడ రిటర్న్ జంప్స్ అవుతాయి, ఇక్కడ అవుతుంది, లైక్ అంతే. ఒకసారి మనం రన్ చేస్తుంది. ఓకే, కరెక్ట్ వచ్చింది. ఓకే, పాస్ అయింది. దట్స్ ఇట్.